తీసుకుంటున్నారు ఆయన. జైలు నుంచి మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు ఆయన ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. 2018 నుంచి జైల్లో ఉన్నారు ఖలీదా జియా. కొత్త ప్రభుత్వానికి ఖలీదా జియా నేతృత్వం వహించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి విద్యార్థులు కొత్త డిమాండ్ను తెరపైకి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ను కొత్త ప్రభుత్వ అధినేతగా నియమించాలంటూ విద్యార్థుల నుంచి డిమాండ్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులతో ఆర్మీ చీఫ్ జమాన్ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పార్లమెంటు రద్దు నేపథ్యంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆర్మీ చీఫ్ ప్రకటించిన నేపథ్యంలో బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందా, ఏర్పడబోతే ఎవరి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందనే మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మాజీ ప్రధాని ఖలీదా జియా పేరు కూడా తెరపైకి వస్తుంది. ఆమె ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే అధ్యక్షుడు షహాబుద్దీన్ ఆదేశాలతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. 2018 నుంచి ఆమె జైల్లో ఉన్నారు. కొత్త ప్రభుత్వానికి ఖలీదా నేతృత్వం వహిస్తారా అంటే కొంత బలం చేకూరుతుంది ఆ వాదనలకు. మరోవైపు విద్యార్థులు అయితే కొత్త డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ను కొత్త ప్రభుత్వానికి అధినేతగా, దేశానికి ప్రధానిగా నియమించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏం జరగబోతుందని మాత్రం ఇటు భారత్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇక దేశంలో హింసాత్మక ఘటనలు పెచ్చురిల్లిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారు షేక్ హసీనా. ఈ అల్లర్లో దాదాపు 300 మంది మరణించిన సంగతి తెలిసిందే. నిరసనకారులు దేశాన్ని హింసాత్మకంగా మార్చడంతో ప్రధాని దేశం విడిచి వెళ్ళగా పార్లమెంట్ కూడా రద్దయింది. అయితే నిరసనకారులు ఆందోళన మొదలుపెట్టారు. కొత్తగా పార్లమెంట్ని కూడా రద్దు చేయాలంటూ నిరసనకారులు ఆందోళన మొదలుపెట్టడంతో ఇవాళ అధ్యక్షుడు షహాబుద్దీన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన పార్లమెంట్ కూడా రద్దు చేసిన పరిస్థితి కనబడుతోంది. మంగళవారం సాయంత్రం బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అక్కడి వార్తలు వస్తున్నాయి. అంటే ఇవాళ సాయంత్రం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ అది సాధ్యమయ్యే పనేనా కాదా అంటే ఇంకా సందేహాలు వెల్లువెత్తున్నాయి. విద్యార్థులు కూడా కొత్త డిమాండ్ తెరపైకి తీసుకురావడంతో ఏం జరుగుతుందని మాత్రం ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అయితే ప్రభుత్వం కోల్పోవడంతో పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఈ వేగంగా మారుతున్నటువంటి రాజకీయాలను ఇటు భారత్ కూడా పరిశీలిస్తోంది. అటు రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా, హసీనా రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా మళ్ళీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు కూడా ప్రస్తుతం మెండుగా కనిపిస్తున్నాయి. ఇటు హసీనా దేశాన్ని వీడారలేదో వెంటనే విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖలీదా జియా ప్రస్తుతం జైలు నుంచి విడుదలయ్యారు. మహమ్మద్ షహాబుద్దీన్ ఆదేశాలతో ఆమె విడుదలైంది. 3 సార్లు ఆమె కూడా ప్రధానిగా గతంలో బాధ్యతలు చేపట్టారు. ఒక్కసారి ఖలీదా జియా నేపథ్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె అప్పటి అవిభాజ్య భారత్లోని పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి జల్పాయిగురిలో ఆమె జన్మించినట్టుగా తెలుస్తుంది. ఆమె భర్త జియావుర్ రెహమాన్, ఈయన గతంలో బంగ్లాదేశ్కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అత్యంత క్రూరమైనటువంటి మిలిటరీ కమాండర్గా కూడా ఆయనకు పేరుంది. సో ఆయన హత్యకు గురయ్యారు 1981లో. ఆ తర్వాత ఖలీదా జియా బేగం రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఆమె బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా కొనసాగుతున్నారు. 1991లో ఆమె బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఉన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ఆమె దేశాన్ని పూర్తిస్థాయి మెజార్టీ కోసం మిత్రపక్షాల మద్దతు తీసుకున్నారు. కానీ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె అస్థిరంగా ఉండలేకపోయారు. 1996లో రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే అక్రమాలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఆమెపై అవిశ్వాసం పెట్టడంతో ఆమె గద్దె దిగిన పరిస్థితి. తర్వాత జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ గెలుపొందింది. ఇక షేక్ హసీనాకు తిరుగు లేకుండా పోయింది. బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా 2009 నుంచి నిరాటంకంగా బంగ్లాదేశ్ను పరిపాలిస్తున్నారు. ఆమె అప్పటికే 1996లో ఒకసారి అధ్యక్షురాలుగా ఉన్నారు. అంటే ఇప్పుడు 4 టర్ములు, అంతకంటే ముందు ఒకసారి, దాదాపు 5 సార్లు ఆమె దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ దేశ ప్రజల్లో నెలకొన్న అసహనం, ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం, దాంతోపాటు నిరుద్యోగం, దాంతోపాటు ఒక్కసారిగా రాజకీయ పార్టీల ఒత్తిళ్లు, ఇవన్నీ కలగలిపి షేక్ హసీనా పదవికి గండం తెచ్చాయి. అంతేకాదు ఏకంగా షేక్ హసీనా ప్రధాని పదవిని వదలడమే కాదు, ఒక్కసారిగా దేశంలో అశాంతి అల్లర్లు విధ్వంసం చేకూడడంతో ఒక్కసారిగా ఆమె ప్రధాని పదవిని వదిలి
దేశాన్ని విడిచి పారిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఏకంగా ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించేందుకు కూడా దేశ ఆర్మీ అవకాశం ఇవ్వని పరిస్థితి. ఆమెకు బహుశా కొద్ది సమయం మాత్రమే ఇచ్చారని సమాచారం. ఆ కొద్ది సమయంలోనే ఆమె దేశాన్ని విడిచి పారిపోయేందుకు నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆమె దేశాన్ని విడిచిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె భారత్ ఆశ్రయం పొందుతున్నారు. షేక్ హసీనా భారత్ ఆశ్రయం పొందుతున్నారు. అయితే అటు బంగ్లాదేశ్లో మాత్రం పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అస్థిరత ఉన్న పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకైతే ఇప్పటికే ఆర్మీ అలాగే దేశాధ్యక్షుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త ప్రభుత్వం, మధ్యంతర ప్రభుత్వం ఇవాళ రేపు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి ఎవరు నేతృత్వం వహిస్తారంటే మొదటగా ఖలీదా జియా, మాజీ ప్రధాని ఖలీదా జియా పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఆ తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఎవరు ప్రభుత్వాధినేతగా నియమించబడతారు, ఏం జరగబోతుందని మాత్రం బంగ్లాదేశ్ రాజకీయ